వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ జేఈలో ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి ఆన్సర్ కీ అయితే వచ్చింది. ఆన్సర్ కీతో పాటు మీరు స్కోర్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఈ టైంలో మాత్రమే వస్తుంది. ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చింటారు. ఆ డేట్ దాటిన తర్వాత స్కోర్ కార్డ్ అయితే డౌన్లోడ్ కాదు. కాబట్టి వెంటనే మీ యొక్క ఆన్సర్ కీ చూసుకొని తర్వాత స్కోర్ కార్డ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మార్చ్ 11వ తేదీ వరకు మీకు అవైలబుల్ అయితే ఉంటుంది. 12వ తేదీ మీరు ఓపెన్ చేసినట్టయితే మీకు ఇంకా స్కోర్ కార్డ్ రాదు. కాబట్టి వెంటనే స్కోర్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ కొత్త అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి అప్లై చేసిన వాళ్ళకి ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 05/2025 జేఈ డిఎంఎస్ సిఎంఈ అని ఉంటుంది కదా, దాని కింద ఇక్కడ చూడండి క్లిక్ హియర్ ఫర్ లింక్ అని కనిపిస్తుంది ఎల్లో కలర్లో. దాని మీద అయితే క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఫస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్, మీ మంత్, ఇయర్ ఎంటర్ చేసి పైన క్యాప్చా ఉంటుంది. క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వన్స్ లాగిన్ కాగానే మీ యొక్క ఆన్సర్ కీ అయితే మీకు కనిపిస్తుంది. ఆ యొక్క ఆన్సర్ కీని పైన లింక్ మోడల్లో కనిపిస్తుంది. ఆ లింక్ అయితే కాపీ చేసుకోండి. దాన్నే యూఆర్ఎల్ అంటారు. ఆ తర్వాత ప్లస్ గుర్తు సింబల్ మీద క్లిక్ చేసి ర్యాంక్ మిత్ర అని టైప్ చేయండి. ర్యాంక్ మిత్ర ఓపెన్ చేయగానే ఇక్కడ ఆర్ఆర్బీ జేఈ CBT1 2025-26 ర్యాంక్ అండ్ మార్క్స్ క్యాల్కులేటర్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్లో స్టార్టింగ్లో ఆన్సర్ కీ వెబ్సైట్ ఓపెన్ చేసినారు కదా, అక్కడ మీరు ఏం చేయాలంటే యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకోవాలి. నేను లాగిన్ కాలేదు కాబట్టి నాకు ఇలానే చూపిస్తుంది. లాగిన్ అయిన తర్వాత మీరు ఇలా దాన్ని ట్యాప్ చేయండి. కాపీ లింక్ అని కనిపిస్తుంది. కాపీ అయితే చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేయండి. ఆ యొక్క యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఆ లింక్ కాపీ చేసింటారు కదా దాన్ని. తర్వాత మీ యొక్క కేటగిరీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కేటగిరీ అయితే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హారిజాంటల్ ఉంటుంది, ఇది అవసరం అయితే లేదు. తర్వాత జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క జోన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు సికింద్రాబాద్ గురించి చేస్తున్నాను కాబట్టి సికింద్రాబాద్ అయితే సెలెక్ట్ చేశాను. తర్వాత మీరు అప్లై చేసిన బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క బ్రాంచ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ బ్రాంచ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పేపర్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీషు, తెలుగులో రాసిన వాళ్ళు తెలుగులో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసి కింద పాస్వర్డ్ ఉంటుంది, అవసరం లేదు. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క స్కోర్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.